అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్ ను బీజేపీ వెంటాడుతుందని డీకే అరుణ అన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని నిర్వహించిన బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో బీజేపీ మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మోదీ ప్రధాని పదవి చేపట్టిన నాటి నుండి నేటి వరకు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్న ఘనత మోదీకి దక్కిందన్నారు. దేశానికి మోదీ ప్రధానిగా ఉన్నంత కాలం భద్రతకు కుదవలేదన్నారు. బూతు స్థాయిలో ప్రతి కార్యకర్త ప్రతి ఓటర్ను కలిసి సంక్షేమ పథకాలు వివరించాలన్నారు. కేంద్రంలో మూడవసారి మోదీ ప్రధాని కావడం తథ్యమని, ఆయనకు ఎదురు ఎవరు లేరని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు ఓటు వేస్తే మళ్లీ మోసపోతారని అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావడం కలగానే మిగులుతుందని ఎద్దేవా చేశారు. చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మక్తల్ మండల పరిధిలో గల R&R గ్రామాలకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు నాగరావు నామాజీ, కొండయ్య, జిల్లా అధ్యక్షులు పడకుల శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ పావని మల్లికార్జున్, వైస్ చైర్మన్ అఖిల రాజశేఖర్ రెడ్డి, జిల్లా కిషన్ మోర్చా అధ్యక్షులు దేవరెంటి నరసింహారెడ్డి, జిల్లా నాయకులు కర్ణిస్వామి, భాస్కర్, సోమశేఖర్ గౌడ్, ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నరేంద్ర మోదీ గారు ప్రధానిగా ఈ భారతదేశానికి ఒక దిక్సూచిగా ఈరోజు ప్రపంచ దేశాల్లోనే భారతదేశం ప్రజలంతా కూడా గర్వపడేలాగా మన దేశానికి నాయకత్వాన్ని అందిస్తా ఉన్నారు. ప్రధానమంత్రి అయినప్పటి నుంచి నేటి వరకు కూడా ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం మనందరి కోసం పనిచేసినటువంటి మరి నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని, మోదీ గారు ఉండాలి, మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి అని ప్రతి ఒక్కరు కూడా ఇవాళ మోదీ గారికి ఆశీస్సులు అందిస్తా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతిలో ఉన్నంత కాలం ఈ భారతదేశం భద్రత కానీ, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు క్షేమం కానీ, మరి నరేంద్ర మోదీ గారి ప్రధానమంత్రి అవుతారు. 400 పైన సీట్లు మనం గెలవాలన్నటువంటి టార్గెట్ పెట్టుకున్నాము. ఆ దిశగా మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశంలోనే లేదు. రాహుల్ గాంధీ నిన్న హైదరాబాద్కి వచ్చిందట. ఇలా ఉన్న ముఖ్యమంత్రి ఏం చెప్తున్నారు? ప్రధానమంత్రి చేయాలంట. ఆయన ప్రధానమంత్రి చేయడానికే తెలంగాణ 17 పార్లమెంట్ సీట్లు గెలిపించాలంట. 17 గెలిపిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడంట. 6 గ్యారెంటీలు ఇస్తారంట, లేకుంటే 6 గ్యారెంటీలు రావంట. అంటే ఆయన ఏం చెప్పినట్ట, ఇలా 17 సీట్లు వచ్చేది లేదు, పైన రాహుల్ గాంధీ ఉండేది లేదు, ఆ యొక్క ప్రభుత్వం వచ్చే కలనే కల మన 6 గ్యారెంటీ ఉత్తుచ్చిదే. వాళ్ళ డ్యూటీ 6 గ్యారెంటీలు ఇవ్వాలి. 6 గ్యారెంటీలు ఇచ్చేదాకా భారతీయ జనతా పార్టీ వాళ్ళని వదిలిపెట్టదు. 6 గ్యారెంటీలు ప్రజలకు ఇచ్చిన హామీ ఇచ్చే వరకు భారతీయ జనతా పార్టీ వాళ్ళని వదిలిపెట్టదు. ఇచ్చిన హామీ ప్రతి ఒక్కటి ఇంకా చాలా ఉన్నాయి. మరి అవన్నీ అమలు చేయాలొచ్చే వరకు కాంగ్రెస్ పార్టీని భారతీయ జనతా పార్టీ వదిలిపెట్టదు. మరి చిత్తశుద్ధి ఉంటే ఇమ్మీడియట్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ R&R గ్రామాలన్నింటినీ కూడా, ఆ గ్రామాల్లో రైతుల ముంపు గ్రామాలను ఎంబడే వారికి నష్టపరిహారాన్ని చెల్లించి ఆ ముంపు గ్రామాలను ఎంబడే పూర్తిగా సౌకర్యాలు కల్పించాలి. పెండింగ్ లో ఉన్నటువంటి అన్ని రకాల యొక్క ముంపు గ్రామాల పరిస్థితులను వెంబడే ఈ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని పూర్తి చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉంది.